ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే. ఇది రాజకీయాలకు సంబంధించిన వీడియో కాదు. మానవత్వం, సమాజం ఎలా ఉంది ఏంటి అనేది మాత్రమే ఈ వీడియోలో మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. నల్గొండ జిల్లాలో ఘోరమైన ఘటన ఏమిటి అంటే, ఒక ప్రిన్సిపాల్, నాగార్జున పబ్లిక్ స్కూల్ అనే ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్, ఆవిడ పేరు రూపారెడ్డి. ఆవిడ ఒక హత్యగా గావించబడ్డారు. ఎప్పుడు? ఆగస్టు 11వ తేదీన సాయంత్రం. సో పోలీసులు అనేక రకాలుగా విచారణలు జరుపుతూ ఉన్నారు. చాలామంది విచారిస్తూ ఉన్నారు. భర్త చూస్తే హైదరాబాద్లో ఉంటాడు. భర్త మీద అనుమానం కలిగేలాగా, ఆఫ్కోర్స్ పోలీసులు అన్న తర్వాత అన్ని కోణాల్లో విచారణ చేయాలి కాబట్టి విచారణ చేస్తూ ఉన్నారు. అయితే మీడియా చాలా బాధ్యతగా ఉండాలి. ఇప్పటి వరకు ఈ హత్యకు సంబంధించి ఇదే నా తొలి వీడియో. ఎందుకంటే చాలా సున్నితమైన అంశం. మనం ఎలా పడితే అలాగ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడకూడదు, చేయకూడదు. ఏదో గుడ్డేది చేయలేబడినట్టుగా ఇష్టాన్ రీతిగా ఏది పడితే చేసుకుంటా ఉంటే ప్రజలకి వాస్తవాలను తెలియచేయాలి. అందుగురించే ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు ఇప్పుడు తాజాగా బయటపెట్టిన అంశాలను ఆధారంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓ విధంగా చెప్పాలి అంటే చాలా షాకింగ్ ఇన్సిడెంట్ ఇది. ముందుగా మీకు ఆ వీడియో చూపిస్తాను, ఆ ప్రిన్సిపల్ గారిది. అది చూసిన తర్వాత మనం విశ్లేషించుకుందాం. ఇదిగో చూడండి, ఇదే తన ఇల్లు నల్గొండలో. ఇదిగోండి ఆ చక్కర్లు కొడుతున్నది, ఆ స్కూటర్ మీద వచ్చిన రెడ్ షర్ట్. అదిగో చూడండి, ఆ మేడం ఎంత బాగున్నారో చూడండి, ఎంత పద్ధతిగా, హోమ్లీగా. అంటే ఒక టీచర్ అని చెప్పకుండానే ఆవిడకి నమస్కారం పెట్టాలి అనేటటువంటి తెలుగు సంస్కృతిని ఉట్టిపడేలాగా ఉన్నారు. ఇదిగో వాడొకడు, ఇక్కడ చూడండి. అది ఇక్కడ విషయం ఏంటి అంటే, ఈ ప్రిన్సిపల్ గారు ఆ స్కూల్లో ఉన్నారు కదా ప్రిన్సిపల్గా. అయితే విద్యార్థులు వీళ్ళు ఎవరో కాదు, మళ్ళీ ఇప్పుడు పోలీసులు చెబుతున్న సమాచారం మేరకు 10th క్లాస్ స్టూడెంట్. నేను షాక్ అయిపోయా. 10th క్లాస్ స్టూడెంట్ ప్రిన్సిపాల్ని అతి కిరాతకంగా హత్య చేసేంత కక్ష ఏంటి? సో ఇక్కడ పోలీసులు చెప్పిన సమాచారాన్ని మనం చెప్పుకున్న తర్వాత అసలు కథకొద్దాం. పోలీసులు చెబుతున్న దాని ప్రకారంగా వీళ్ళు దాదాపు 80 మందిని విచారణ చేశారు. ఆ విచారణ చేస్తే ఇప్పుడు ప్రాథమిక సమాచారం మేరకు ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నారు, అలాగే మరికొంతమంది, మొత్తం 3 ఉన్నారట. సో ఈ 10th క్లాస్ స్టూడెంట్ ఏంటి, అతని పాత్ర ఏంటి అంటే, వీళ్ళ దగ్గర బ్లేడ్లు, యాక్స్ బ్లేడ్లు, అవి ఇవి ఏవో మారణాయుధాలు, కత్తి, అవన్నీ పట్టుకుని వెళ్ళారంట. ఇంటి వెనక పక్క కాంపౌండ్ వాళ్ళంటే దానిలోంచి దూకి, తన ఇంట్లో ఇంకెవరు లేరు. భర్త చూస్తేనేమో హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటాడట. సో వీళ్ళు ఏం చేయాలి, ఎందుకోసం అంటే, ఈ కుర్రోళ్ళు ఏదో వ్యసనాలకు అలవాటు పడి ఉండారట. దోపిడీ చెయ్యాలి, చేశారు. హత్య కూడా చేసేసారు. అయితే కేవలం డబ్బు కోసం, నగదు కోసమే చేశారా అంటే, సుమారుగా 4 లక్షల రూపాయల నగదు వరకు మిస్ అయింది అని చెప్పేసి పోలీసుల సమాచారం. దాని గురించే చేశారా అని అంటే, అట్లా ఇంకా పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, చేయొచ్చు. కానీ ప్రిన్సిపాల్ గారి ఇంట్లో ఎందుకు దూరారు మరి? ఒంటరిగా ఉన్న మహిళనా? అసలు మామూలుగానే మేము చదువుకున్నప్పుడు ఒక మాస్టర్ కానీ టీచర్ కానీ కనపడ్డారంటే భయం, అది గౌరవంతో కూడింది. సరే, పొరపాటునికి ఎదురుపడితే విష్ చేస్తాం. ఇక ప్రిన్సిపాల్ గారు అయితే దాదాపులో కనపడడం కూడా కనపడవు. అది ఇప్పుడు జనరేషన్ చూసారా, ఏకంగా అటాకింగ్ అంట. సో దీనికి ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది అంటే, వీళ్ళు కొంచెం ట్రాక్ తప్పి ఏదో ఉంటారు కదా పిల్లలు అన్న తర్వాత, ఆ వయసులో కొంచెం అటు ఇటుగా, అంటే అల్లరి చేయటం ఏదో చేస్తూ ఉంటే, టీచర్లు అన్న తర్వాత కొంచెం కోప్పడతారు, వార్నింగ్లు ఇస్తారు, ఏదో సస్పెండ్ కూడా చేశారు, ఏదో అన్నారు, చేశారంట, టీసీ ఇచ్చేసారట. టీసీ ఇచ్చేస్తానన్నారు. వీడు బాగా కక్ష పెట్టుకున్నారట. ఆ తర్వాత మరలా కొన్నాళ్ళకి మళ్ళీ స్కూల్లోకి వచ్చారట. వచ్చిన తర్వాత లేదు, ఎట్లయినా సరే వీళ్ళని ఏదో చేయాలని కక్ష పెట్టుకొని చేశారు అనేది మరొక వర్షన్. అంటే డబ్బు కోసము చేశారు, ఎట్ ద సేమ్ టైం ఈవిడిపైన కక్ష కూడా ఉన్నది అని అంటున్నారు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనేది ఈరోజు ఈవినింగ్ బయట పెడతానంటున్నారు పోలీసులు.
అయితే ఇక్కడ తప్పు ఎవరిది? సమాజంలో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటే ఏంటి దాని ఉద్దేశం? సో టెక్నాలజీ ప్రభావం వల్ల అంటారా? ఇంకొంతమంది అంటారు ఫోన్లు అంటారు, టీవీలు అంటారు, సినిమాలు అంటారు, అవి అంటారు, ఇది అంటారు. అవి ఎప్పటికప్పుడు టెక్నాలజీ పరంగా మారిపోతూ ఉంటే దానికి తగినట్టుగా వస్తూ ఉంటాయి. అంత మాత్రాన మనం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులది ఖచ్చితంగా. కుర్రోడు కానీ అమ్మాయి కానీ ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారా, ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఒక కంట కనిపెట్టుకోవాలి ఖచ్చితంగా. లేకపోతే వాళ్ళు ఉన్న ఈ ఆధునిక యుగంలో ఎవరి బెడ్రూమ్ వాళ్ళకేనని చెప్పేసి వాడిని ఒక బెడ్రూమ్లో పడేసుకొని వాడి దగ్గర ఒక ఫోను, ట్యాబు, టీవీ వదిలేసుకుని చేస్తే వాడి ఆలోచన తీరు ఎలా మారుతుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఎవరికాడికి ప్రైవేట్ లైఫ్ ఇచ్చేద్దామని చెప్పేసి అమ్మాయి నీ బెడ్రూమ్లోకి నువ్వు వెళ్ళిపో, అబ్బాయి నీ బెడ్రూమ్లోకి నువ్వు వెళ్ళిపోయానని చెప్పేసి అన్నాం అనుకోండి, తర్వాత బెడ్రూమ్లు కాదు హాస్టల్ మధ్యలో లెక్క పెట్టాల్సి వస్తుంది వాళ్ళు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ బ్రెయిన్ కనుక క్రూయల్గా మారుతుంది అంటే ఇదిగో ఇట్లాంటి ఘటనలకు నిదర్శనం. కాబట్టి తల్లిదండ్రులు ఏంటి అంటే ఖచ్చితంగా వాటిపైన మానిటర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కుర్రోడు ఎవరైతే హత్య చేశాడో వాళ్ళ తల్లిదండ్రుల రియాక్షన్ ఏంటండి? లబోదిబో ఇటమంటా ఉంటారు. ఎంతైనా కన్నప్రేమే. వీడు చేసిన ఘటన ఏదైనా కానీ కొంత బాధ ఉంటుంది. వీడు ఇలా తయారయ్యాడు ఏంటి అనేది వేదన. మరి దానిపైన ఏం చేయాలి? ఇప్పుడు వాడిపైన శిక్ష పడింది, ఇప్పుడు వాడు ఊరేస్తారు అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఊరేస్తానన్నారు అనుకున్నావు, అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? బాధపడితే సరిపోయిద్దా? అసలు ముందు తల్లిదండ్రులే ఏం చేయాలి? మన కొడుకు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది పట్టించుకోవాలి. ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. మళ్ళీ తల్లిదండ్రులు ఉండి కూడా పిల్లలు ఇలా తయారవుతున్నారు అని అంటే ఎక్కడ తేడా జరుగుతుంది? ఏదో సంథింగ్ గ్యాప్ ఉంటుంది పేరెంట్స్కి పిల్లలకి మధ్య. ఆ గ్యాప్ ఏంటో చూడండి, ఫుల్ఫిల్ చేయండి. అంతేగాని లేదా మరీ ఒత్తిడికి తీసుకొచ్చి వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా చదువు అని ఆయన హింసపెట్టి వాడు రివోల్ట్ లాగా తయారీ ఏదో చేసేసి అట్లాంటివి కాకుండా ఖచ్చితంగా ఇది మాత్రం పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అండి. మనం ఎంతసేపటికి అనేక రకాలుగా ఏదేదో చేయాలి అనుకుంటాం. అఫ్కోర్స్ పిల్లల కోసం మనం కష్టపడుతున్నాం, కానీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా మనం చూడాలి. అసలు నేను షాకు, ఒక లేడీ ప్రిన్సిపాల్ని 10th క్లాస్ స్టూడెంటు ఏకంగా మర్డర్ చేసేసాడు అని అంటే చూడండి అసలు ఎంత దారుణం. నేను చాలామందిని చూసిన స్కూల్లోనే స్టూడెంట్స్ ఇప్పుడు ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారంటే నిజంగా ఘోరాది. మేము చదువుకుంటున్నప్పుడు కనీసం సార్ వస్తారా ఆయన సింగులర్గా మాట్లాడాలంటే నువ్వు అన్న పదం మీరు అనే దానికి బదులు నువ్వు అనాలంటేనే భయం. అప్పుడు ఆ రకంగా ఉండేది. మా తల్లిదండ్రులు కూడా మాకు కొంచెం ఇచ్చింది అదే, ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా పడితే అలా ఉండకూడదని మా టీచర్స్ బోధించేవాళ్ళు. అప్పుడు సమాజం చక్కగా చుట్టుప్రక్కల వాళ్ళు కూడా అదే తరహాలో ఉండేవాళ్ళు. కొంచెం ఎఫెక్షన్ అవన్నీ ఉండే. ఇప్పుడు అసలు అంతా సెల్ఫిష్నెస్ కదా కంప్లీట్గా. అప్పుడు లేదని అన్నట్లు ఉంది, కానీ ఇంత దారుణంగా లేదు. ఇవాళ పాపం ఆ మహిళా ప్రిన్సిపాల్ లేరు. చూడండి ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుంది అంటే ఒక స్టూడెంట్ని స్కూల్లో జాయిన్ చేసుకోవాలన్నా కానీ భయపడే స్థాయికి తీసుకొచ్చారు ఆ ప్రిన్సిపాల్స్. లేదా టీచర్స్ కూడా భయపడే పరిస్థితికి. మొన్నాడెవడో ఓ టీచర్ని కొట్టాడు. కఠినంగా శిక్షించాలి, చట్టాలు కఠినంగా చేయాలి. మైనరు అది ఇది అని చెప్పేసి అంటే కుదరదేక. వాళ్ళు మైనర్లా ఇవాళ ఇంత క్లూ కూడా దొరకలేదంట. ఇన్ని రోజులు దగ్గర వారం రోజులు పైమాటే ఇంత క్లూ లేకుండా చేశారు. హ్యాండ్ గ్లౌస్ వేసుకున్నాడట. వాళ్ళు మైనర్లా? ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కూడా ఏదైనా మర్డర్ చేసిన తర్వాత ఏదో ఒకటి క్లూ వదులుతాడు, లేకపోతే 2-3 రోజులు పట్టుబడతాడు. ఇతను వారం రోజులు పైమాటే జరిగింది అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇంక వాడిని పిల్లోడు అది ఇది అని చెప్పేసి మనం సమర్థించుకోవాలి ఇక. కాబట్టి అవసరమైతే మార్చేసేయాలి. ఈ మైనారిటీ అనే ఏజ్ను కూడా తగ్గించేసి 15 ఏళ్ళ వరకే మైనారిటీ అనేది పెట్టాలా. ఆ శిక్షలను కూడా మార్చేసేయాలి. లేకపోతే ఇదిగో దారుణంగా ఉంది. సో ఇవాళ ప్రిన్సిపాల్ని హత్య చేసిన వాడు రేపు మళ్ళా ఒక సంవత్సరం తర్వాత లేకపోతే 7 ఏళ్ల సంవత్సరం తర్వాత బయటకు వచ్చినాక ఇంకా సెటిల్మెంట్లు, దందాలు, ఫ్యామిలీల పైన అటాకులు చేస్తాడు. కాబట్టి ఇట్లాంటి చీడ పురుగులు ఎదగకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చీడ రాకుండా ఉండాలి. తల్లిదండ్రులు కేర్ తీసుకోవాలి. సో మీరేమనుకుంటున్నారు ఈ వీడియో పైన అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.